myself Dr. Deepthi, trichologist and cosmetologist. చాలామంది అడుగుతూ ఉన్నారు, మినాక్సిడిల్ వాడవచ్చా వాడకూడదా, మినాక్సిడిల్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ఎవరు వాడాలి ఎవరు వాడకూడదు, ఇలాంటి క్వశ్చన్స్ చాలా జనరల్గా క్లయింట్స్కి వచ్చే క్వశ్చన్స్ అన్నమాట ఇవి. అంతేకాకుండా చాలామంది ఓవర్ ద కౌంటరే ఇది దొరుకుతుంది కనుక తీసుకొని వాడేస్తూ ఉంటారు. ఈ టాపిక్ గురించి మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మినాక్సిడిల్ అనేది గత కాలంలో ఎప్పుడైతే అది కనుగొనబడిందో బాల్డ్నెస్కి లేదా హెయిర్ థిన్నింగ్కి కొంత హెల్ప్ఫుల్గా ఉండేలాగా కనుగొనబడిందో అంతకుముందు దీన్ని కొన్ని ప్రయోగాల్లో అల్సర్స్ని ట్రీట్ చేయడానికి ట్రై చేశారనమాట. అల్సర్స్ ట్రీట్ చేయడానికి కోసము కొన్ని డాగ్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఎప్పుడో 70s డాగ్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు అల్సర్ అయితే ట్రీట్ అవ్వలేదు కానివ్వండి, సడన్ హెయిర్ గ్రోత్ అనేది చూశారు. అంతేకాకుండా ఒక వాసోడైలేటర్ లాగా పనిచేసి ఇది యాంటీ హైపర్టెన్సివ్గా పనిచేసింది వాటి మీద. అలా అల్సర్స్ కోసం ట్రై చేసి అది బాల్డింగ్కి కూడా యూజ్ చేసే మెడిసిన్ లాగా ఓవర్ ద కౌంటర్ కూడా దొరికేలాగా ప్రవేశపెట్టబడింది. ఈ మినాక్సిడిల్ వాడినప్పుడు జుట్టు థిక్కెన్ అవుతుందా, కొత్త జుట్టు వస్తుందా అనేవి చాలామందికి ఉన్న క్వశ్చన్స్. మినాక్సిడిల్ ఎగ్జాక్ట్గా ఏం చేస్తుందంటేనండి, ఇది పొటాషియం ఛానల్ ఓపెనర్గా హెల్ప్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే సెల్ మెంబ్రెన్స్ని పోలరైజ్ చేసి పొటాషియం ఛానల్ ఓపెనర్గా పనిచేసినప్పుడు మోర్ ఆఫ్ ఆక్సిజన్, మోర్ ఆఫ్ న్యూట్రియంట్స్, మోర్ ఆఫ్ ఎంజైమ్స్ అనేది ఫ్లో ఇంక్రీజ్ అవుతుంది. ఇది వాసోడైలేటర్ కనుక బ్లడ్ వెజల్స్ అనేవి విప్పారుతాయి. విప్పారినప్పుడు ఎక్స్టెండెడ్ బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువగా అంది ఎక్కువ న్యూట్రియంట్స్ని క్యారీ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా చేసినప్పుడు ఈ హెయిర్ యొక్క లేదా స్కాల్ప్లో ఉన్న రూట్ యొక్క పనితనం అనేది ఇంకొన్ని సంవత్సరాలు మనం పొడిగించవచ్చును. అంటే హెయిర్ ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉంది, ఊడిపోతుందన్న టైంలో మినాక్సిడిల్ వాడితే కనుక ఆ పడిపోవలసిన హెయిర్ కాస్త ఇంకో 2-3 సంవత్సరాలు కూడా మనం నిలపవచ్చును అనమాట. ఇకపోతే సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే కొద్దిపాటిగా స్ట్రాంగ్ డోసెస్ వాడినప్పుడు అంటే 2%, 5%, 10% అని దొరుకుతూ ఉంటాయి. 2% జనరల్గా ఫీమేల్ క్లయింట్స్కి అడ్వైస్ చేస్తూ ఉంటారు. 5%, 2% వాడే వాళ్ళల్లో పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఏం కనిపించవు కానివ్వండి. 10% మినాక్సిడిల్ అనేది 2 సార్లు రోజులో 2 సార్లు పెట్టే వాళ్ళల్లో లైట్ హెడెడ్నెస్ అంటే హెడేక్ కానివ్వండి, తల తిప్పడము, వామిటింగ్ సెన్సేషన్, ఆ స్మెల్ పడక కళ్ళు బయలు కమ్మినట్టుగా అవ్వడము జరుగుతూ ఉంటుంది. 80% ఆఫ్ ద క్లయింట్స్లో పెద్దగా ప్రాబ్లమ్స్ ఏమీ కనిపించవు. సెన్సిటివ్గా ఫీల్ అయ్యే వాళ్ళలో, నాజియా ఫీల్ అయ్యే వాళ్ళలో ఈ లైట్ హెడెడ్నెస్ ఎక్కువగా కనిపిస్తుంది. మైల్డ్ డోసెస్ వాడడం చాలా సేఫే. కాకపోతే 18 ఏళ్ల లోపు లేదా 18 ఏళ్ళు దాటని వారు ఎవరైనా సరే ఈ మినాక్సిడిల్ని యూజ్ చేయకూడదు. ఇది వన్స్ యూజ్ చేశాక దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవడమే బెటర్. మధ్యలో సడన్గా ఆపేయడం వల్ల అంతకుముందు హెయిర్ ఏ పరిస్థితిలో ఉందో ఆ పరిస్థితికే రావడం, దాని లైఫ్ సైకిల్ అయిపోయే పరిస్థితిలో ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. అందుకని జనరల్గా మినాక్సిడిల్ స్టార్ట్ చేస్తే ఒక తగిన మోతాదులో కొద్దిగా ఎల్లకాలం వాడడమే ఉత్తమమని చెప్పవచ్చును. మానేసిన వాళ్ళల్లో సడన్గా హెయిర్ లాస్ అయింది అంటూ ఉంటారు. ఇది స్పెషల్గా హెయిర్ లాస్ ఏం అవ్వదు కానివ్వండి, యథావిధికి మామూలు స్టేజ్ ఆఫ్ మామూలుగా ఇంతకుముందు మనకి ఎలా హెయిర్ లాస్ ఉందో ఆ స్టేజ్కి తీసుకొచ్చి వదిలేస్తుంది. మినాక్సిడిల్ వాడుతున్నంత కాలము హెయిర్ థిక్కెన్ అవ్వడము, డెన్స్ అవ్వడము, ఆ ఏరియా ఒక రూట్ నుంచి వచ్చే హెయిర్ నెంబర్ ఎక్కువైనట్టుగా కనిపిస్తూ ఉంటుంది. దేనివల్లనంటే వాసోడైలేటర్ కనుక బ్లడ్ ఫ్లష్ అనేది బాగా అంది కుదుళ్లకు ఆ సెల్ ఏజింగ్ అనేది మనం కొంచెం డిక్రీజ్ చేసి లైఫ్ని ప్రొలాంగ్ చేస్తాం. కనుక యాక్టివ్గా పనిచేయడం మొదలు పెట్టడం వల్ల ఏవైనా డార్మెంట్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల డార్మెంట్గా ఉన్న ఫాలికల్స్ అన్నీ కూడా యాక్టివేట్ అయ్యి చక్కగా పనిచేయడం వల్ల మనకి థిక్కెనింగ్, డెన్సిటీ పెరగడం అనేది మనం చూస్తూ ఉంటాం. సో మినాక్సిడిల్ అనేది భయంకరమైనది ఇదేమీ కాదండి. చక్కగా 80s FDA అప్రూవ్డ్ ఇది. అబౌట్ 1988 ఎప్పుడో FDA అప్రూవల్ జరిగిపోయింది. చాలా సేఫ్టీ యూస్. లైట్ హెడెడ్నెస్ ఇలాంటి ఉన్నవాళ్ళు మాత్రం అవాయిడ్ చేసుకుంటే బెటర్. ముఖ్యంగా ఆడవాళ్ళకి 2%కి మించి చాలామంది వాడేస్తూ ఉంటారు. ఒకసారి డర్మటాలజిస్ట్ని కానివ్వండి, ట్రైకాలజిస్ట్ని కానివ్వండి కలిసి ఒపీనియన్ తీసుకుని మీరు మినాక్సిడిల్ని వాడడం ఎంతో ఉత్తమం. ఎందుకంటే మనకి ఎంత % వాడాలో తెలియదు, దానిపైన పెద్దగా రాసి ఉండవు కదా. సో ఫీమేల్స్కి ఎస్పెషల్లీ 2% మాత్రమే వాడాలి. హెయిర్ లాస్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా కొద్ది కాలం వాడినాక మాత్రమే మనకు మినాక్సిడిల్ యొక్క ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. వాడగానే బాగా హెయిర్ లాస్ అయిపోయిందని అంటూ ఉంటారు.
ఒక 3 మంత్స్ స్పేస్ ఇచ్చి చూడాలి. ఏదైనా సరే ట్రీట్మెంట్ అయినా కానివ్వండి, మినాక్సిడిల్ అయినా కానివ్వండి, వాడినాక మీరు ఒక 3 మంత్స్ కనుక స్పేస్ ఇచ్చి చూస్తే ఆ ఫాల్ అనేది నిదానంగా కంట్రోల్ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్ ఈస్ సేఫర్ టు యూజ్ మినాక్సిడిల్ విత్ ప్రిస్క్రిప్షన్ ఆఫ్ ఎ డర్మటాలజిస్ట్ ఆర్ ఎ ట్రైకాలజిస్ట్. ఈ విషయం గురించి మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కానీ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మనం డిస్కస్ చేద్దాము. అలాగే ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.